అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రేమ మత్తులో కన్న కూతురే తల్లిదండ్రులను కడదీర్చిన ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలో చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడితో 2 ఏళ్లుగా సురేఖ ప్రమాయణం నడుపుతోంది. కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారిని చంపి ప్రేమ వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఒళ్ళు నొప్పులకు ఇంజెక్షన్ ఇస్తున్నానని చెప్పి హైడోస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తల్లిదండ్రులను తిరిగి రాని లోకాలకు పంపించేసింది. వారి మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించి అన్నకు సమాచారం ఇచ్చింది. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సురేఖ బండారం బయటపడింది. పోలీసుల విచారణలో కూతురు సురేఖనే చంపినట్లుగా నేరాన్ని అంగీకరించడంతో అంతా షాక్ గురయ్యారు. మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనే ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూరు సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రము సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ నందిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సొంత కన్న కూతురే తల్లిదండ్రులకు విషమిచ్చి చంపి అమాయకంగా నటించి స్పృహ తప్పి పడిపోయారంటూ మళ్ళా తన సోదరుడికి సమాచారం ఇచ్చి చివరిగా సస్పెక్ట్ గా పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో కన్న కూతురే విషమిచ్చి చంపారు అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో తన చిన్న కూతురు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇదే యాచారం మండలానికి చెందినటువంటి దశరథ్, లక్ష్మిలకు 1 కుమారుడు, 3 కుమార్తెలు. చిన్న కూతురు అయినటువంటి సురేఖ, ప్రస్తుతం ఈ కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి సురేఖ సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ అక్కడే చాలా రోజులుగా ఈ ప్రొఫెషన్ లో ఉంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినటువంటి ఒక యువకుడితో ప్రేమలో పడి ఇద్దరి మధ్యలో లవ్ అఫైర్ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ మా తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో అని భయపడి తనకు పెళ్లి చూపుల కోసం వికారాబాద్ నుంచి సంగారెడ్డి నుంచి తిరిగి వికారాబాద్ రావాలని కోరడము, తను వికారాబాద్ యాచారంలో తన ఇంటికి చేరుకోవడము, తెల్లారితే ఉదయం ఈ రోజు పెళ్లి చూపులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రేమ విషయం తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చు, వీళ్ళిద్దరిని హతమారిస్తే ఈజీగా తమ ప్రేమకు క్లియరెన్స్ గ్రీన్ సిగ్నల్ ఉంటుందన్న ఆలోచనతో వారు మత్తు ఇంజెక్షన్ ఒకటి, తినే ఆహారంలో కొన్ని కల్తీ ఫుడ్
విషపూరితమైనటువంటి ఆహారాన్ని తను మిక్స్ చేసి తన తల్లిదండ్రులకు ఇవ్వడం, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారని ఒక కన్ఫర్మ్ చేసుకొని తన సోదరుడు అయినటువంటి అన్నకు అశోక్ అనే తన బ్రదర్ కి ఫోన్ చేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అన్కాన్షియస్ అయిపోయి స్పృహ లేకుండా పడిపోయారు, నాకు భయం అవుతుంది, ఇమీడియట్ గా ఇంటికి రా అని తన అన్న దగ్గర యాక్టింగ్ చేయడము, అన్న కూడా తను ఇంటికి వచ్చి చూసేసరికి ఇద్దరు కూడా అన్కాన్షియస్ స్థితిలో పడిపోయి ఉండడం, అప్పటికే ఊపిరి ఆగిపోవడంతో హాస్పిటల్ తరలించేలోపు వైద్యులు ఇద్దరు చనిపోయారంటూ కూడా ప్రకటించడం జరిగింది. దీనిపైన తన అన్న అశోక్ కి కొన్ని అనుమానాలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారణ జరపగా అసలు ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య జరిగిందా అనే దానిపై కూడా డాక్టర్స్ ఒపీనియన్ తీసుకొని ఇది ఆత్మహత్య కాదు హత్య కిందే అంటూ కూడా షార్ట్ ఒపీనియన్ ఇవ్వడంతో ఎవరు హత్య చేశారనే ఒక కోణంలో వెరిఫై చేసినప్పుడు చిన్న కూతురుగా ఉన్నటువంటి ఈ అమ్మాయే ఈ హత్య చేసింది, సురేఖ అనే అమ్మాయి హత్య చేసిందంటూ కూడా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా తమ ప్రేమకు అడ్డుపడతా ఉన్నారని, ప్రేమకు అంగీకరించారని, వేరే వ్యక్తితో పెళ్లి చూపులకు సిద్ధమవుతా ఉన్నారు కాబట్టి ఈ విషయం తెలియజేయక నేనే విష ఆహారాన్ని తల్లిదండ్రులకు అందజేశాను, అది చనిపోయిన తర్వాత తన అన్నకు ఫోన్ చేశానంటూ కూడా ఈ విషయం పోలీసుల ముందు తెలియజేయడంతో ఒక్కసారిగా పోలీసులే షాక్ అయ్యారు. ఈ రోజు సురేఖ చిన్న కూతురుని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి ఇంతకు ముందే రిమాండ్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ హత్య కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వికారాబాద్ పోలీసులు మీడియా ముందు కూడా వెల్లడించడం జరిగింది. 2 ఏళ్ల క్రితం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం అయినటువంటి యువకుడి కోసమే చిన్న కూతురు సురేఖ ఈ రకంగా కట్టుకథలు అల్లి ఒక పథకం ప్రకారంగా విషపూరితమైనటువంటి ఆహారాన్ని తల్లిదండ్రులకు అందజేసి కెటమైన్ లాంటి ప్రమాదకరమైనటువంటి ఇంజెక్షన్స్ ఉపయోగించి తల్లిదండ్రులని చంపి ఊపిరి ఉందా లేదా అని చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకొని అనంతరం సోదరుడికి ఫోన్ చేసి అయితే రవితేజ ఈ మొత్తం వ్యవహారంలో ప్రియుడి పాత్ర ఏమైనా ఉందా, దానికి సంబంధించి ఆ యాంగిల్లో పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్, అలాగే ఈ విషపు ఇంజెక్షన్లు ఎక్కడ ఈ యువతి సంపాదించిన అన్న దానికి సంబంధించి ఏమైనా వివరం దొరికింది? సురేఖను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ ప్రియుడికి ఈ హత్య వ్యవహారం ముందే తెలుసా, అతనిచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా ఈ హత్య జరిగింది అనే కోణంలో కూడా తనని క్వశ్చన్ చేసినప్పుడు ఈ విషయం ఎక్కడ కూడా తన బాయ్ ఫ్రెండ్ కి లవర్ కి ఆ విషయాన్ని తెలియజేయలేదు, చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేశానంటూ కూడా తనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాన్ని తెలియజేసింది. దాంతో పాటు ఈ విషపూరితమైనటువంటి ఆహారం ఇంజెక్షన్లు తను డాక్టర్ ప్రొఫెషన్ లో ఒక నర్స్ గా పనిచేస్తా ఉంది కాబట్టి తనకు ఏ పేషెంట్ కి ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఏ మోతాదు ఇవ్వాలి, మోతాదుకు మించి ఎక్కువిస్తే ఏమవుతుందనే కొంత అవగాహన ఉంది కాబట్టి ఈ మత్తు ఇంజెక్షన్లు, అనెస్థీషియా ఇంజెక్షన్లు, విషపూరితమైనటువంటి ఆహారంలో ఎలాంటి కలపం అనేది బేసిక్ మినిమం గా ట్రైనీలో ఇచ్చేటువంటి ప్రొఫెషన్ కాబట్టి దానిపై అవగాహన ఉన్నటువంటి చిన్న కూతురు ఇది తల్లిదండ్రులకు ఇస్తే అనుమానం ఎవరికి రాదు, ఇది ఆత్మహత్యగా చిత్రీకరించుకోవచ్చు. ఇప్పటికే అప్పుల బాధతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఆ కోణంలోనే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారనే పోతుంది. తన పైన తన ప్రియుడి పైన ఎలాంటి అనుమానాలు రావని తన ఒక ప్లానింగ్ ప్రకారంగా పథకం వేసుకొని తనే ఇంట్లో ఆ ఇంజెక్షన్స్ తెచ్చిపెట్టుకొని తినేటువంటి ఆహారంలో కొన్ని ప్రమాదకరమైనటువంటి వస్తువులని కలిపి ఆ రసాయనాల్లో వాళ్ళు తిన్నటువంటి వెంటనే చనిపోయిన తర్వాత పోలీసులతో ఈ డ్రామా ఆడేటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా పోలీసులు ఆ విషయాన్ని తెలియజేశారు. ఈ హత్య కేసులో సొంత కన్న కూతురే చిన్న కూతురే సురేఖ హస్తం ప్రధానం ఉంది. తన ఒక్కరి డైరెక్షన్ లోనే ఈ హత్య జరిగింది. తల్లిదండ్రులని అడ్డు తొలగించుకుంటే ఈజీగా తన ప్రియుడితో ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో ఈ హత్య చేసింది అనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.